సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. 90s ఎండింగ్లో మీరు అంటే ఆ 90s మిడిల్ నుంచి ఎండింగ్ వరకు ఈవీవి గారితో చాలా సినిమాలు చేస్తూ వచ్చారు. మీరు ప్రజెంటర్గా ఉన్నారు కానీ బట్ అవి మీ సినిమాలే కదా. కృష్ణారెడ్డి గారితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు తీశాను. మావ చిగురు, ఎగిరే పవర్మ, అవును, మనసులో మాట, ఇన్ బిట్వీన్ గిల్లి కజ్జాలు చేశాను. ఈ 4 అయిన తర్వాత పిల్ల నచ్చింది అనే సినిమా ఈవీవి గారితో చేశాను. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే మనసులో మాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. నేను ఎవరిని బ్లేమ్ చేయను, నేనే ఖర్చు పెడతా. ఐ డోంట్ గివ్ బ్లేమ్ ఎనీ వన్. ఎందుకంటే నచ్చింది సినిమా, డెఫినెట్గా ఆడుతుందని నమ్మకం. ఆడకపోయినా ఆ సినిమా ఆ కథకి ఎంత డిమాండ్ చేస్తుందో అంత ఖర్చు పెట్టాలి. నమ్మాను. సో దాంట్లో ఆర్థికంగా విపరీతమైన నష్టాలు వచ్చింది. ఓకే. అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, ఆబ్లిగేషన్ల మీద చేయాల్సి వచ్చాయి కొన్ని సినిమాలు. సో 1999 ఎండింగ్కి చాలా చాలా డైర్ స్ట్రేట్స్, చెప్పుకోలేనంత ఆర్థికపరమైన ఇబ్బందులు. ఓకే అని అనుకుంటానే ఈ కథను తీసుకెళ్ళి ఆయనకి ఇది సర్కమ్స్టాన్సెస్ అంటే ఇమీడియట్గా నీకు నమ్మకం ఉంటే చేసే కిషోర్. ఓకే. నేను త్రివిక్రమే ఉన్నాము. సో ఆ విధంగా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. సో త్రివిక్రమ్ అంటే ఆ బాండేజ్ కానీ, విజయభాస్కర్ కానీ. విజయభాస్కర్తో ప్రయాణం ఎట్లా అంటే అండి, తను ప్రార్థన సినిమా చేసిన తర్వాత ఖాళీగా ఉండేవాడు. సురేష్ గారితో చేశారు. సురేష్తో. అవును. తనకు సినిమాలు లేవు. సార్ అట్ ది సేమ్ టైం నేను అన్ని ఫేజెస్ అండి. అప్పుడు కొన్ని సినిమాలు చేసి బాగా నష్టపోయి ఉన్నాం. ఏం చేద్దామని బెనర్జీ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు కదండి, బెనర్జీ తీసుకొచ్చాడు నా దగ్గరికి, విజయభాస్కర్ని. ఓకే. ఇట్లా చాలా మంచి. సో మనం మళ్ళీ నిలదొక్కోవాలంటే కొన్ని అప్పుడే టీవీ సీరియల్స్ ఎన్ని వస్తున్నాయి. సో ఈ టీవీకి ఏమైనా ఎపిసోడ్స్ చేద్దామా అని ఒక 13 ఎపిసోడ్స్కి రాసుకున్నామండి. కానీ భాస్కర్ ఎక్కువ రాసేవాడు. సో కొన్నాళ్ళు ఒక 2 months అట్లా స్పెండ్ చేసాం టైం. హైదరాబాద్ వచ్చి అది వాళ్ళకి ఇస్తే ఒక టెస్ట్ ఒక ఎపిసోడ్ ఏదో షూట్ చేసుకురామన్నారు. బాగుంది. ఆ ఎపిసోడ్లో అన్ని మనం షూట్ చేసి మన డబ్బులతో సినిమా తీసేవాళ్ళం కదా భాస్కర్. ఆ ఇబ్బందులు ఉండబట్టే కదా అని అనుకుని, సరే మళ్ళీ నేను సినిమా చేసే రోజున మనం కలిసి చేద్దామయ్యా అని మళ్ళీ విడిపోయాం అప్పుడు. ఓకే. ఆ తర్వాత ఈ మావ చిగుర్లు ఈ సినిమాలన్నీ చేసి మళ్ళీ ఇబ్బందులు పడి ఫైనల్గా ఈ సబ్జెక్ట్ చూసినప్పుడు భాస్కరే పర్ఫెక్ట్ అని ఆ రోజు డెసిషన్ చేసుకున్నాను నేను. ఆ రోజు రాత్రి ఫోన్ చేశా, భాస్కర్ మనం కలిసి పని చేస్తున్నామని. సో అట్లా అంత దగ్గర అయ్యాం మేము. సో అప్పుడైనా త్రివిక్రమ్ గారిని ఎట్లా కలిశానంటే 99లో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. దాని సినిమాలకి భాస్కర్ త్రివిక్రమ్ కలిసి వెళ్తూ ఉండేవారు, నేను వెళ్తూ ఉండేవాడిని. అప్పుడే మీరు చెప్పిన పిల్ల నచ్చింది షూటింగ్ జరుగుతూ ఉండేది. ఓకే. సో నైట్ టైము ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు భాస్కర్ని కలిసినప్పుడు త్రివిక్రమ్ పరిచయం చేశాడు. అతను ఎవరో బెంగాల్ నుంచి పారిపోయి వచ్చిన రచితలాగా ఉండేవాడు, మెడలో వేసుకుని జుబ్బా వేసుకుని. ఎవరయ్యా అంటే ఒక మేధావైన అభిప్రాయం కలిగింది. ఓకే. సో ఆ తర్వాత నువ్వే కావాలప్పుడు తను సజెస్ట్ చేశాడు త్రివిక్రమ్ అంటే. అప్పుడు త్రివిక్రమ్ని కలవటం, ఇక అక్కడి నుంచి హిస్టరీ. సార్ నువ్వు నాకు నచ్చే సినిమా విశేషాల్లోకి వెళ్ళే ముందు నాకు ఒక క్వశ్చన్కి సమాధానం కావాలి. త్రివిక్రమ్ గారు మీకు పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి మామూలు రైటర్ కాదు, రాబోయే దశాబ్దాన్ని ఇంకో 2-3 దశాబ్దాలు ఇండస్ట్రీ ఇతందే అని మీకు అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది కదా సార్. ఆ స్పార్క్ కనిపించిన క్షణం ఏంటి? ఆ సంఘటన ఏమన్నా గుర్తుందా? నువ్వే కావాలి షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చాడు ఒక రోజున. ఖాళీగా ఉన్నాము, నేను బాగా సిగరెట్లు కాల్చేవాడిని ఆ రోజులు. ఆ ఖాళీ ఏరియా ఉంటే దాసీను అట్లా వెళ్దాం కిందకని చెప్పి తిరుగుతూ ఉండగా ఒక కథ చెప్తా అన్నాడు. అట్లా తిరుగుతానే 1.5 కథ చెప్పాడు. అదే నువ్వే కథ. ఓకే. సినిమా చాలా బాగుంది, ఈ సినిమాతో నువ్వు డైరెక్టర్ అంతే. సో అంతేనండి, ఇంకా తనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఏదనేది నువ్వే కావాలి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఫర్ ఎవర్. ఓకే. సో నేను కోటికి ఈ సినిమా రికార్డింగ్ అప్పుడు పంపించా. ఏంటి కోటి నీ అభిప్రాయం సినిమా గురించి అంటే, భయ్యా భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నువ్వు పెట్టుకుని 30 సినిమాలు చేయొచ్చు, అసలు వెనక తిరిగి ఆలోచించక్కర్లా అనేమాట కోటి అన్నాడు ఆ రోజున. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్ యాడెడ్ అండి. అంటే అతను ఇంత దూరం వెళ్తాడు అని మనం ఏమైనా చెప్పలేము ఆ రోజున. బట్ హీఈస్ ఎ పర్సన్ విత్ ఎ స్పార్క్, హీఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఆ విధంగానే నువ్వు నాకు నచ్చవుతో ట్రావెల్ అయ్యి ఆ ప్రాసెస్లోనే నువ్వేకి వెళ్ళటం, ఆ సినిమా చేయడం జరిగింది. అండ్ నువ్వు నాకు నచ్చే విషయానికి వస్తే ఫస్ట్ మీరు మాట్లాడిన ఇంటర్వ్యూల నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుని, ఈ సినిమా త్రివిక్రమ్ గారు రాశారు, మీరు ప్రొడ్యూస్ చేశారు అండ్ డైరెక్ట్ చేశారు, అంతా ఓకే. బట్ ఈ సినిమాలో ఎక్కడ ఫైట్స్ ఉండవు.
ఆ సమయంలో తెలుగు సినిమా ఎలా ఉందంటే ఫ్యాక్షన్ సినిమాలు, మాస్ సినిమాలు రాజ్యం వెళ్తున్న కాలం. అలాంటి సమయంలో వెంకటేష్ గారు సింగిల్ ఫైట్ లేకుండా ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? డెఫినెట్గా నువ్వే కావాలి చూడటం జరిగి ఉండొచ్చు అండి. అట్ ది సేమ్ టైం నువ్వే కావాలి గురించి విన్నా కానీ భాస్కర్ త్రివిక్రమల ప్రతిభ గురించి తెలిసి ఉంటుంది. సో దాని కంటిన్యూషన్ ఆయన కథ చెప్పటం త్రివిక్రము, ఇమీడియట్గా వెంకటేష్ గారు కనెక్ట్ అవటం. హీరోగా చేసేటప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, నేను నా ఆడియన్స్ కోసం చేస్తున్నానా, నా కోసం చేస్తున్నానా, డబ్బుల కోసం చేస్తున్నాను. హీ నోస్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ హీ హ్యాస్ టు చూస్. సో ఆ క్యారెక్టరైజేషన్ నచ్చింది వెంకటేష్ గారికి. అందుకే కథ వినంగానే కిందకి దిగి వచ్చి పైనుంచి కిషోర్ మనం చేస్తున్నాం అనే మాట జరగటం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకాలం ఇంతమందికి అభిమాన నటుడుగా ఉన్నాడంటే వెంకీ, సార్ దట్స్ బికాస్ ఆఫ్ హిజ్ సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. అట్లా పట్టుకోవటం అందరి వల్ల కాదండి. సార్ అందుకే వెంకటేష్ గారు కొన్ని రీమేక్స్ చేసిన అన్ని సోల్ ఉన్న సినిమాలే అవుతాయి. అవును, 10 కాలాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ లాగానే ఉంటుంది. చాలా మందికి తెలియదు సార్ ఈ రీమేక్ అని మన సినిమాలు అనుకుంటూ ఉంటారు. అదే ఎస్ బికాస్ ఈ సో డెడికేటెడ్, అవును, హీ ఇన్వాల్వ్స్ హిమ్సెల్ఫ్ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక వ్యక్తి దీన్ని మరో గుండమ్మ కథ అని పోల్చారంట. ఈరోజు వారు ఏ సమయంలో చెప్పారో తెలియదు కానీ ఈరోజు చాలామంది గుండమ్మ కథ తరువాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎన్నిసార్లు అయినా చూసే సినిమా నువ్వు నాకు నచ్చావు మాత్రమే. ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? మీరు చెప్తే వింటాక సంతోషంగానే ఉందండి. కానీ గుండమ్మ కథ ఆ క్లాసిక్స్ సార్. సో పెద్ద పెద్ద నటులు ఇందులో తక్కువ దీన్ని తగ్గించి చెప్పడం కాదు. ఇది మంచి సినిమా, డెఫినెట్గా ఆహ్లాదపరిచే సినిమా, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వాటి పక్కన చేర్చడం వినడానికి బాగానే ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దే ఆర్ రియల్ గుడ్ ఫిల్మ్స్. బట్ నువ్వు నాకు నచ్చి చూడంగానే వెంకటేష్ గారి వైఫ్ త్రివిక్రమ్తో ఆ రోజునే దిస్ ఈజ్ గోయింగ్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్, నెక్స్ట్ 15-20 years అని చెప్పడం. నిన్న ఇంటర్వ్యూ అప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాడు. అనుకున్నట్టుగానే అట్లాగే జరిగింది. మనకు తెలియదండి ఆ టైంకి, నువ్వే కావాలి చేస్తున్నప్పుడు మాకు తెలియదు అంత పెద్ద హిట్ అవుతుందని. నువ్వు నాకు నచ్చావు రాసేటప్పుడు చేసేటప్పుడు మాకు తెలియదు దీని 10 కాలాల పాటు అంతగా ఆదరిస్తారని, ఇంకా ఆదరిస్తూనే ఉంటారని. సో మన ప్రయత్నం మనం చేసాం. బాగా సక్సెస్ అయిన సినిమాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఎంతే కష్టపడి ఇష్టపడి చేసే సినిమాలు, పోయిన సినిమాలు కూడా ఉంటాయి సార్, జనం ఆదరించని. సార్ సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళటం తప్పు అవుతుంది. సార్ వీ లవ్ దమ్ ఈక్వల్లీ. సార్ సో ప్రేక్షకులకు కానీ ఇంకోళ్ళకి కానీ మనం తలుచుకోవడానికి కానీ ఎక్కువ ఇష్టపడేది సక్సెస్సే. బట్ అట్ ది బ్యాక్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీ ఆల్వేస్ రిమెంబర్ ద ఫిలిమ్స్ ఆ ప్రాసెస్ దట్ డిడ్ నాట్ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్మేట్స్ అనే సినిమా నాకు చాలా ఇష్టం. అవును సార్. బాక్స్ ఆఫీస్ దగ్గర సుమంత్ గారు, అట్లాగే మనసులో మాట, ఈ సినిమాలని చాలా ప్రేమించే చేసాం. సో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోము, మీరు అడగరు కూడా. ఎందుకంటే ఎక్కడో డెఫిషియన్సీ ఉండి ఉంటుందండి సార్ ఆడియన్స్ కనెక్ట్ అవటంలో. లేదు సార్, క్లాస్మేట్ మూవీ నేను ఆ రోజు థియేటర్లో చూశాను, నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ నువ్వు నాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళకముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు. అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు. డెఫినెట్గా 2 భాగాలుగా ఉండేది, ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత. నేను ఇప్పుడు నాకు కొంచెం ఇది బ్యాక్ పెయిన్తో కింద పడుకునేవాడిని పరుపు వేసుకుని సాప్ మీదే. నా పక్కనే ఉండే ఎప్పుడు మెలకు వచ్చినా చదువుకోవడం, ఎంజాయ్ చేయటం. సో ఆల్మోస్ట్ కంటతా వచ్చేది. నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే. I mean, he really used to appreciate people who carried a script, who really believed in the script. So, atla Nu Naku Nachavu was a special film andi. We really enjoyed making the film, reading the script, everything, every aspect of it.